హలో నమస్తే వెల్కమ్ టు తెలుగు 360 ట్రెండింగ్ టుడే. ఏపీ రాజధాని నిర్మాణం కోసం 81,317 కోట్ల పనులను సిఆర్డీఐ ప్రతిపాదించిందన్నారు సీఎం చంద్రబాబు. సచివాలయంలో అమరావతి నిర్మాణ పనుల పురోగతిపై అధికారులతో సమీక్ష నిర్వహించిన చంద్రబాబు రాజధానిలో ప్రస్తుతం 50,000 కోట్ల విలువైన పనులకు టెండర్లు పిలిచినట్లు చెప్పారు. నిర్దేశించుకున్న సమయంలో రాజధాని నిర్మాణాలు పూర్తి చేయాలని అధికారులను సీఎం ఆదేశించారు. పులివెందుల ఒంటిమిట్ట జెడ్పీటీసీ ఉప ఎన్నికల పోలింగ్ ముగిసింది. అక్కడక్కడ చదురుమెదురు ఘటనలతో ఉద్రిక్తతల నడుమ పోలింగ్ కొనసాగింది. వైసీపీ టీడీపీ కార్యకర్తలు పలుచోట్ల పిడుగుద్దులతో దాడి చేసుకున్నారు. సమస్యాత్మక ప్రాంతాలను ముందే గుర్తించి పోలీసులు భద్రతా చర్యలు చేపట్టారు. ఇక పులివెందులలో టీడీపీ అభ్యర్థి మారెడ్డి లతారెడ్డి, వైసీపీ అభ్యర్థి హేమంత్ రెడ్డి, ఒంటిమిట్టలో టీడీపీ అభ్యర్థిగా ముద్దు కృష్ణారెడ్డి, వైసీపీ అభ్యర్థి ఇరగం రెడ్డి తలపడ్డారు. ఈ ఉప ఎన్నిక ఫలితాలు ఈ నెల 14న వెల్లడి కానున్నాయి. ఆంధ్రప్రదేశ్లో మరోసారి నామినేటెడ్ పదవులను భర్తీ చేశారు. ఈసారి 31 పదవులను భర్తీ చేస్తూ ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేసింది. సామాజిక సమతుల్యం ఆధారంగా పదవులను కట్టబెట్టారు. బీసీ సామాజిక వర్గం నుంచి 18, ఓసీ సామాజిక వర్గం నుంచి 6, 4 ఎస్సీ సామాజిక వర్గం నుంచి 1, ఎస్టీ సామాజిక వర్గం నుంచి అవకాశం కల్పించారు. అలాగే మైనారిటీలో 1కి అవకాశం ఇచ్చారు. తిరుమలకు వెళ్లే భక్తులకు టీటీడీ కీలక సూచన చేసింది. ఇకపై తిరుమలకు వెళ్లే అన్ని రకాల వాహనాలకు ఫాస్ట్ ట్యాగ్ ను తప్పనిసరి చేస్తూ నిర్ణయం తీసుకుంది. ఈ కొత్త నిబంధన స్వాతంత్ర్య దినోత్సవం రోజున ఆగస్టు 15వ తేదీ నుంచి అమల్లోకి రానున్నట్లు టీటీడీ చైర్మన్ నాయుడు స్పష్టం చేశారు. ఏపీకి కేంద్ర ప్రభుత్వం మరో గుడ్ న్యూస్ చెప్పింది. దేశవ్యాప్తంగా 4 సెమీ కండక్టర్ యూనిట్లను ఏర్పాటు చేయాలనుకుంది కేంద్రం. అయితే ఆ 4గింటిలో 1 ఆంధ్రప్రదేశ్ కు కేటాయించారు. ఒడిశా, పంజాబ్లకు కూడా కేటాయించారు. అలాగే లక్నో మెట్రోకు కేబినెట్ ఆమోదం పలికింది. మంత్రి పదవి దక్కకపోవడంపై కాంగ్రెస్ ఎమ్మెల్యే కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి తీవ్ర అసంతృప్తిని వ్యక్తం చేశారు. తనను పార్టీలోకి తీసుకున్నప్పుడు తాను కోమటిరెడ్డి వెంకటరెడ్డి అన్నదమ్ములం అనే విషయం పార్టీ అధిష్టానానికి తెలియదా అని అసహనం వ్యక్తం చేశారు. అన్నదమ్ములం ఇద్దరం సమర్థులమైనప్పుడు ఇద్దరికీ మంత్రి పదవులు ఇస్తే తప్పేముందని ప్రశ్నించారు. ఫోన్ ట్యాపింగ్ వ్యవహారంలో కీలక పరిణామం చోటు చేసుకుంది. ఈ కేసులో తనపై నిరాధార ఆరోపణలు చేశారంటూ కేంద్ర మంత్రి బండి సంజయ్కి బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ లీగల్ నోటీసులు పంపించారు. కేంద్ర మంత్రిగా ఉండి బాధ్యతారాహిత్యంగా మాట్లాడారని ఆయన మండిపడ్డారు. తెలంగాణలో సంచలనం సృష్టించిన గట్టు వామనరావు దంపతుల హత్య కేసులో సుప్రీంకోర్టు కీలక తీర్పు ఇచ్చింది. ఈ కేసు విచారణను సిబిఐకు అప్పగిస్తూ ఆదేశాలు జారీ చేసింది. సిబిఐ విచారణకు తమకు ఎలాంటి అభ్యంతరం లేదని తెలంగాణ సర్కార్ సుప్రీంకోర్టుకు తెలియజేసింది. అమెరికా నుంచి పాక్ ఆర్మీ చీఫ్ ఫీల్డ్ మార్షల్ అసిమ్ మునీర్ భారత్ పై అణుబెదిరింపులకు పాల్పడటంపై ఎంఐఎం అధినేత అసదుద్దీన్ ఓవైసీ తీవ్రంగా ఖండించారు. కేవలం విదేశాంగ శాఖ ప్రకటనతో సరిపెట్టకుండా అమెరికా ప్రభుత్వానికి కేంద్రం గట్టిగా నిరసన తెలపాలని ఆయన డిమాండ్ చేశారు. ఎన్నికల కమిషన్ పై మరోసారి విమర్శలు గుప్పించారు కాంగ్రెస్ అగ్రనేత రాహుల్ గాంధీ. కర్ణాటక, మహారాష్ట్రలలో బీజేపీతో కలిసి ఓట్ల చోరీ చేసిన ఈసీ ఏడాది చివరిలో జరగనున్న బీహార్ అసెంబ్లీ ఎన్నికల్లోనూ ఓట్ల చోరీకి సన్నద్ధమవుతుందని సంచలన వ్యాఖ్యలు చేశారు. ప్రత్యేక సమగ్ర సవరణ పేరుతో ఇందుకు సిద్ధమవుతుందని ఆయన ఆరోపించారు. తమిళ కవి, సినీ గేయ రచయిత వైరముత్తు శ్రీరాముడిపై చేసిన వివాదాస్పద వ్యాఖ్యలు తమిళనాడులో చర్చనీయాంశంగా మారాయి. సీతాదేవితో విడిపోయిన తరువాత శ్రీరాముడు తన మానసిక సమతుల్యతను కోల్పోయాడని ఆయన చేసిన వ్యాఖ్యలపై బీజేపీ తీవ్రంగా స్పందించింది. వైరముత్తు వ్యాఖ్యలు హిందువుల మనోభావాలను దెబ్బతీసే విధంగా ఉన్నాయని తమిళనాడు బీజేపీ అధ్యక్షుడు నైనార్ నాగేంద్రన్ ఫైర్ అయ్యారు. అమెరికా పర్యటనలో పాక్ ఆర్మీ చీఫ్ జనరల్ అసిమ్ మునీర్ భారత్ పై తీవ్రమైన వ్యాఖ్యలు చేస్తూ కవ్వింపులకు పాల్పడుతున్నారు. గుజరాత్ లోని జామ్నగర్ లో ఉన్న రిలయన్స్ ఇండస్ట్రీస్ లిమిటెడ్ రిఫైనరీని లక్ష్యంగా చేసుకుంటామని బెదిరించారు. అమెరికాలోని ఫ్లోరిడాలో జరిగిన ఒక విందు సమావేశంలో మునీర్ ఆర్ఐఎల్ చైర్మన్ ముఖేష్ అంబానీ చిత్రంతో పాటు ఖురాన్ శ్లోకాన్ని ప్రస్తావిస్తూ ఒక సోషల్ మీడియా పోస్టును ప్రస్తావించారు. అమెరికా అధ్యక్ష బాధ్యతలు చేపట్టిన డొనాల్డ్ ట్రంప్ సంచలన నిర్ణయాలు తీసుకుంటున్నారు. ముఖ్యంగా భారత్ సహా ప్రపంచంలోని పలు దేశాలపై సుంకాల మోత మోగిస్తున్నారు. అంతర్జాతీయ మార్కెట్లను కొన్ని రోజులుగా కలవరపెడుతున్న ఊహాగానాలకు ట్రంప్ తాజాగా తెరదించారు. బంగారం దిగుమతులపై తమ ప్రభుత్వం ఎలాంటి సుంకాలు విధించడం లేదని స్పష్టం చేశారు. సత్యదేవ్ హీరోగా నటిస్తున్న రావు బహదూర్ మూవీ నుంచి ఫస్ట్ లుక్ పోస్టర్ విడుదల చేశారు. ఈ పోస్టర్ లో రాజవంశకుడి గెటప్ లో సత్యదేవ్ లుక్ కొత్తగా కనిపించింది. మహేష్ బాబు, నమ్రత ఈ సినిమాను సమర్థిస్తున్నారు. చింతా గోపాలకృష్ణారెడ్డి, అనురాగ్ రెడ్డి, శరత్ చంద్ర నిర్మాతలు. ఆగస్టు 15న టీజర్ వదులుతున్నారు. సెప్టెంబర్ 9 నుంచి 28 వరకు యుఏఈ వేదికగా ఆసియా కప్ జరగనుంది. ఈ మ్యాచ్లన్నీ T20 ఫార్మెట్ లో జరగబోతున్నాయి. టీమిండియా తన తొలి మ్యాచ్ సెప్టెంబర్ 10న ఆడనుంది.
అయితే ఈ ఆసియా కప్ కోసం బీసీసీఐ ఆగస్టు 19 లేదా 20 తేదీల్లో జట్టును ప్రకటించే అవకాశం కనిపిస్తోంది.